హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 3 ఆఫ్ ట్రావెలింగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఈరోజు తాజ్మహల్ విజిట్ చేస్తా అని. పొద్దునే బయలుదేరిన, ఇప్పుడే ఆగ్రా విలేజ్ అయితే ఎంటర్ అయిన ఉండే. తాజ్మహల్ విజిట్ చేసే ముందు ఫస్ట్ బ్రష్ చేసి మంచిగా ఒక చాయ్ తాగి స్నానం చేసి పోదామని డిసైడ్ అయిన ఉండే. అందుకే ఆపిన, ఇంకా చిన్న బ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి ఉండే. బాగుంది, కానీ టెంపరేచర్ ఇక్కడ కూడా హైయే ఉంది. చెమటలు స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఏం చేద్దామంటే బ్రష్ చేసుకొని మంచిగా ఒక చాయ్ తాగి స్నానం చేసి ఈరోజు అయితే తాజ్మహల్ చూపిస్తా. తాజ్మహల్ చూసిన వెంటనే ఇంకా మళ్ళా హైవే ఎక్కి వెస్ట్ బెంగాల్ సైడ్ వెళ్ళుడే. నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు లక్నో వస్తుంది. లక్నోలో బిర్యానీ ఫేమస్ అంట. ఒక పర్సన్ చెప్పినుండే హైదరాబాద్ బిర్యానీ తర్వాత లక్నో బిర్యానీ ఫేమస్ అని. చూద్దాం, పాసిబుల్ అయితే ట్రై చేద్దాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని మనం ఒక మంచి చాయ్ ప్రిపేర్ చేద్దాం. లాస్ట్ నైట్ వర్షం పడ్డట్టుంది, మొత్తం పచ్చి పచ్చిగా ఉంది అంతా, భూమి చెట్లు. ఐ థింక్ ఎర్లీ మార్నింగే పడుంది కావచ్చు. చలో ఏదైతే మనకేంది, కానీ మనం అయితే బ్రష్ చేద్దాం. ఈ రోజుకి కోల్గేట్ వాడేద్దాం. దొరికింది. 3-4 పేస్ట్లు ఉన్నాయి. వ్యాన్ ఏమో బుడ్డగా, సామాన్లు ఏమో ఎక్కువ. నాకు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉంటుండే, ఏంటంటే ఎట్లా స్నానం చేస్తాం కదా, మరి ముఖం ఎందుకు కడుగుతారు అని. బ్రష్ చేసినాక ముఖం కడుగుతారు కదా, నార్మల్గా ముఖం కడిగినాక వెంటనే స్నానంగా పోతాం కదా. మన స్నానం అయితే అయిపోయింది. ఫాస్ట్గా ఏమైనా తినేసి పోదాం. సో మ్యాగీ చేద్దాం అనుకుంటున్నా. చాయ్ తాగుదాం అనుకున్నా, కానీ మొన్నటి నుంచి ఒక రీల్ సాగు కొడుతుంది. పడి గడుపున ఏం తినక ముందు చాయ్ తాగితే పేగులు ఖరాబ్ అవుతాయో లేకపోతే లైఫ్ స్పాన్ తగ్గుతుందేమో అని వచ్చినుండే. అప్పటి నుంచి ఏదో ఒకటి తిన్నాక నెక్స్ట్ చాయ్ పెడుతున్నా. అప్పటి నుంచి అంటే మొన్నటి నుంచే. ఎప్పుడో ఒకసారి తింటా మ్యాగీ, రెగ్యులర్గా తినను. రెగ్యులర్గా పాస్తా, ఉప్మా, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ అండ్ జామ్ ఇవే. ఇంక ఎప్పుడైనా ఇట్లా ఎమర్జెన్సీ కేసు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ జనాలు వచ్చేస్తారు, తొందర పోయి చూసేసుకొని మనం బయలుదేరాలి. కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం, జస్ట్ 2 చిక్కర్స్. దీంట్లో వాటర్ పోసి పెడితే కడగడానికి, తాజ్మహల్ని చూడడానికి. బాగుంది టేస్ట్. చలో మరి ఫాస్ట్గా తినేసి స్టార్ట్ అయిపోతాం. చలో గాయ్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేనైతే బయలుదేరుతున్నా. గోపురం కూడా మౌంట్ చేసిన. చూద్దాం టికెట్ ఎంత ఉంటుంది, ఈడబెట్టాలా ఏంది, డీటెయిల్ టూర్ ఇస్తా. సార్ पार्किंग किधर रखना? पीछे कोई नहीं है उधर। हाँ सर, हाँ ताजमहल बंद है। क्यों? कितना लोग है? एक ही लोग है। तुम ही हो? हाँ, मैं यूट्यूबर। ताजमहल
क्यों ऐसा? फ्राइडे को बंद रहता है। अगर देखना है तो आपको बाहर से दिखा लाएगा ताज। किधर से दिखता भाई? वो मैं आपको दिखा दूँ फोटो। फोटो नहीं नहीं ऐसा दिखेगा। हाँ ठीक है। గాయ్స్ వెరీ బ్యాడ్ న్యూస్, ఈరోజు తాజ్మహల్ బంద్ అంట. మనకు ఆ విషయం తెలియదు. నో వరీస్, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం నార్త్ ఈస్ట్కి. వన్ డే వేస్ట్ చేసుకోలేను తాజ్మహల్ కోసం. అట్లా ఉంటుంది మన అదృష్టం. ఐ థింక్ ఇది మన 4th సిఎన్జి ట్యాంకు వెళ్ళే ప్రాసెస్లో నార్త్ ఈస్ట్. మొత్తం వచ్చేసి 2100 కిలోమీటర్స్. ఇప్పటికీ 800+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం. అండ్ లక్కీగా సిఎన్జి ట్యాంక్ దొరికింది, ఐ మీన్ సిఎన్జి స్టేషన్. ప్రైస్ చూడురి నీ అమ్మ, 83.25 ఉంది. ఫుల్ ప్రైస్ అసలు. పెట్రోల్కి ఆల్మోస్ట్ కాంపిటీషన్గా ఉంది, ఏం తక్కువ లేదు. ఇది ఓన్లీ సిఎన్జి స్టేషనే, ఎస్పెషల్లీ సిఎన్జి కోసమే. పెట్రోల్ ఉన్నది దీంట్లో, మన అదృష్టం అనుకోండి ఇక. సో ఈ సిఎన్జి కోసం నేషనల్ హైవే దిగినుండే ఎక్స్ప్రెస్ హైవే దిగి ఒక విలేజ్కి వచ్చిన. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ నింపుకొని ఒక ఊర్లో ఒక చిన్న పని ఉంది, ఆ పని చేసేసుకొని మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి బయలుదేరాలి. చలో లెట్స్ గో. మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. అసలు నేషనల్ హైవేస్ భలే డెవలప్ చేసి ఇటు సైడ్ అయితే. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే అంటారు, మస్తు. ఒరే మెల్లవోరు అయ్యా, 120-130 స్పీడ్లో పోతుంది. అండ్ ఈ రోడ్ మీద ఎవరు లేదు సార్, ఖాళీ. నిద్ర వచ్చేస్తుంది ఇట్లా, మొంగ గడుపుతా ఉండాలి బాగా టాప్ టాప్. అండ్ ఓవర్టేకింగ్ లైన్లో మాత్రం సచిన ఉండదు, ఒక్కొక్క రమ్మని వచ్చేస్తారు ఒక్కొక్కసారి. అటు ఓవర్టేకింగ్ లైన్ ఉండదు, ఇటు రాక్ లైన్ ఉండదు, దిమాగ్ ఖరాబ్. ఇంకొక 100 కిలోమీటర్స్ పోతే లక్నో వచ్చేస్తుంది. ఈ రోజుకి సెకండ్ సిఎన్జి. ఒక సిఎన్జి ట్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ 700 చేంజ్, 720 అట్లా పడుతుంది. అంటే తెలిసి ఈరోజు 3 సిఎన్జీస్ అయితే అనుకో, ఒక 1500 ఓవరాల్. 1500తో కమ్సే కమ్ మనం ఒక 600 కిలోమీటర్స్ పోవచ్చు. చూద్దాం ఏందనేది. ఈడ ప్రైస్ వచ్చేసి సేమ్ 93 చేంజ్ ఉంది. చూడాలి ఎన్ని కేజీలు పడుతుంది అనేది. నేషనల్ హైవే పైన మంచిగా సిఎన్జీస్ అవైలబుల్ ఉన్నాయి అసలు. పోయినా కొద్ది 200 కిలోమీటర్స్కి ఒకటి సర్వీస్ రోడ్ డ్రైవ్ త్రూ ఉంటుంది కదా, ఆ డ్రైవ్ త్రూలో అయితే సిఎన్జీలు ప్రొవైడ్ చేశారు. బెస్ట్. వాష్రూమ్ వెళ్ళేసి బయలుదేరదాం. లాంగ్ జర్నీ 2000 కిలోమీటర్స్, 5 days. సో గాయస్ మొత్తానికి అయితే లక్నో క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసినాము. ప్రజెంట్ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒక ఆప్షన్ వచ్చేసి స్ట్రైట్గా పోవాలా, బీహార్ ఎంటర్ అవ్వాలా. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ముంగట లెఫ్ట్ తీసుకొని అయోధ్య వెళ్ళే ఛాన్స్ అయితే మనకు ఉంది. ఓకే, అయోధ్య. నేనేమనుకుంటున్నా అంటే ఎట్లాగో నైట్ స్టే చేయాలి కదా, బెటర్ అయోధ్యకు వెళ్ళి మంచిగా గుండంలో స్నానం చేసి కొంచెం చిల్ అయి ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని అనుకుంటున్నా. అది ప్లాన్. ఏంటంటే మళ్ళీ ఇంత దూరం వచ్చినాం కదా, మళ్ళీ ఛాన్స్ వచ్చింది. టెంపుల్కి అయితే వెళ్ళాను, ఎందుకంటే రష్ ఉంటుంది. సీదా ఐ మీన్ డైరెక్ట్ అక్కడ పోయి గుండంలో స్నానం చేసి, అక్కడ ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్లో స్నానం చేసి బయలుదేరడం. చూద్దాం ఎలా జరుగుతుంది అనేది. సో ఆల్రెడీ ఆన్ మై వే. చలో, మొత్తానికి అయోధ్య ఎంటర్ అయిపోయినాం. ఇంకా జస్ట్ 10 కిలోమీటర్స్ పోతే డైరెక్ట్ ఆ ఘాట్ దగ్గర పోతాం. ఓ ట్రాఫిక్ జామ్.
అంటే హైవే పై నుంచి పోతున్నాం, విలేజ్లో నుంచి కాకుండా. ఫైనల్గా రీచ్ అయిపోయినాం అయోధ్య. చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చినందుకు. వెహికల్ అయితే పార్క్ చేసిన 20 రూపీస్ పర్ అవర్ అంట. హోల్ నైట్ 24 అవర్స్ అయితే 100 రూపీస్ అంట. స్ట్రీట్ లైట్ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మెహుల్కు కాల్ చేసిన. అంటే మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే అయోధ్యది దాంట్లో ఉంటుంది. ఒక పర్సన్ ఇట్లా రివర్స్ నడుచుకుంటూ ఆల్మోస్ట్ 3 స్టేట్లు దాటి అయోధ్యకు వచ్చిండు. స్పెషల్ సెక్యూరిటీ తోటి విత్ ఫోన్ అలౌ పంపించి అతన్ని దర్శనం చేయించారు. సచ్ ఎ గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఆ టాస్క్ మనం చేయలేము, చాలా కష్టం. వ్యాన్ అయితే పెట్టేసిన, చాలా ఖాళీ ఉంది. ముంగట ఉన్నాయి కార్లని, సో నేను వెనక తెచ్చి పెట్టిన, కొంచెం లైట్ కింద ఉంటుందని. దగ్గరలోనే ఇట్లా వాటర్ పోతాయి కదా, దాన్ని ఏదో అంటారు అబ్బా, డామ్ అని అంటారు. సో అడిగి పోయి స్నానం చేద్దాం. నా ఫేస్ చూసారు మొత్తం జిడ్డు. ఆరామ్సే స్నానం చేసి వచ్చేసి ఏమైనా వండుకొని ఇంకా మన ఎడిటింగ్ వర్క్స్ ఏమన్నాయో చూసేసుకుందాం. ఓకే, లెట్స్ గో. అమ్మయ్యా వచ్చేసినాం వాటర్ ప్లేస్ దగ్గరికి. అక్కడికి వెళ్ళలేదు, ఆ రోజు నైట్ మేము పడుకున్నాం చూడు. నేను మెహుల్ కూడా కాల్ చేసిన, వస్తున్నా అని అన్నాడు. ఇలాంటి పీపుల్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. రాగానే కాల్ చేయగానే వస్తున్నా అని అంటారు కదా. డెప్త్ అయితే ఘోరంగా ఉందంట, స్తంభం అంత లోతుందని అన్నాడు. మరి నాకైతే ఏం అర్థం కాలే. అప్పుడు మెహుల్ నేను వచ్చినప్పుడు ఎంత ఒక 15 స్టెప్స్ ఉండే, ఇప్పుడు చూడండి 4 మెట్లు. ఎందుకు అట్లా అంటే మొత్తం మట్టి వల్ల ఇగో మొత్తం కాలుష్యం అయిపోతుంది. నో వరీస్, నేనైతే స్నానం చేయబోతున్నా. చలో మస్త్. స్నానం అయితే అయిపోయింది, మస్తు ప్రశాంతంగా ఉంది అసలు. ఎక్కడికి వెళ్తున్నా అంటే ముంగట సౌత్ ఇండియన్ ఒక రెస్టారెంట్ అవుతుంది. అప్పట్లో మనం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లు ఉండే, ఈ పార్టీకి ఓపెన్ కూడా అయిపోయి ఉంటుంది. ఆడికి వెళ్తున్నాం, ఏమన్నా మంచి టిఫిన్స్ ఉంటే తిందాం. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా దొరకవు. సో అందుకే పోయి తినేసి వ్యాన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈలోపు మెహుల్ వచ్చేసాడు. ఓకేనా, गाइस मेहुल వచ్చేసిండు. हेलो अरे यार मेरे को फ्रंट चालू करने दो. कैसे? बढ़िया बढ़िया. द ग्रेट मेहुल. अरे भाई रविवार तुमने कमाल कर दिया. सब सिचुएशन जॉब आ गया. अरे मेरे को यहाँ आईडी मिली है ना, पहले आईडी సూపర్. टूरिस्ट गाइड था ना. సో ప్రెజెంట్ మనోడు ఏందంటే ऑफिशियली अब मैं गाइड हूँ, ప్రొఫెషనల్ గైడ్. ఎవరైనా అయోధ్యకు వస్తే మనోని పట్టుకోండి, రీజనబుల్ ప్రైస్ లో మొత్తం తీసుకుపోతాడు. షార్ట్ కట్ లో దర్శనం కూడా అయిపోతుంది. గైస్ ఫైనల్ గా అయితే మనము ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసినాం, హోటల్ దగ్గరికి. ఈ ప్లేస్ విజిట్ చేసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్, అయోధ్య. అయోధ్యలో తెలుగు మీల్స్. ఓకేనా, సో ఇదే బోర్డు చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది. బేసిక్ ఏంటంటే మన సౌత్ లో దొరికే అన్ని రకాలమైన ఫుడ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం. అండ్ ప్యూర్ వెజ్ మాత్రమే, నాన్ వెజిటేరియన్ అయితే ఏం లేదు. చూసుకోవచ్చు బోర్డు. ఆ తెలుగు అక్షరాలు చూడగానే నాకైతే మస్తు ఆనందంగా అనిపించింది. ఆంధ్ర టిఫిన్ అండ్ మీల్స్. పదండి లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తా ఏముంది ఏందన్నది. సో ఎంటర్ అవ్వడుతోటే మనకు సిట్టింగ్ ఏరియా. ఎంతమంది పడతారు అన్న కెపాసిటీ? 36. సో అన్న నీ పేరేంటి? నా పేరు నాయుడు. నాయుడు అన్న, ఆంధ్రప్రదేశ్ నుంచి. అన్న మీ పేరు? రమణమూర్తి. వీళ్ళిద్దరు ఇక్కడ మెయింటైన్ చేస్తారన్నమాట. సో ఏమేమి దొరుకుతాయి అన్న? అవైలబుల్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? దొరికేది ఇడ్లీ, పూరి, వడ, దోశ, మొత్తం బేసిక్ గా సౌత్ ఇండియన్ మీల్స్ అన్నమాట. ఆంధ్ర ఫుడ్స్ మొత్తం ఆంధ్రాది దొరుకుతాయి ఇక్కడ. ఆంధ్ర నార్మల్ గా మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారా? తెలుగు వస్తారు. అది మొత్తం సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్.
ఇంకా ఒకవేళ మీకు కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే మీ ప్లేట్ తీసుకొని బయట చైర్ వేసుకొని ఆరామ్సే కూర్చొని చల్ల గాలికి తినొచ్చు. అండ్ నేను లోపల పోయి కూడా చూసిన, మస్తు హైజీన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ప్రైజెస్ చూడండి, నేను షాక్ అయినా. చాలా రీజనబుల్ ప్రైజెస్, మరీ అంత హై ఛార్జ్ చేస్తలేరు. ఓకే, ఇడ్లీ 60, ఓకేనా. అంటే ఇంత కాస్ట్లీ ఏరియాలో కూడా మొన్న అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్కి సరిపడా ప్రైజెస్ మాత్రమే పెట్టిర్రు, ఎక్కువ అయితే ఏం పెట్టలేదు. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే రౌండ్ టేబుల్స్ వస్తాయి. ఓకేనా, రౌండ్ టేబుల్ వచ్చి మంచిగా చుట్టూ 4 సైడ్ డిజైన్స్ అండ్ సోఫా లాగా ఏర్పాటు చేస్తారు. సో నార్మల్గా ఏంటంటే టోకెన్ సిస్టమ్, ఫస్ట్ బిల్లు కట్టి టోకెన్ తీసుకొని తిన్నాక ఆటోమేటిక్గా చేయలాడుకొని ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా సో ఏంటంటే వాళ్ళకు ఒక సెక్యూర్గా ఉంటుంది, ఏంటంటే బిల్కు బిల్ అయిపోతుంది, తర్వాత మీరు కూడా తినేసి ఇంకా మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు, వెళ్ళిపోవచ్చు. అది. అండ్ ఇంకా నేను చెప్తున్నా కదా, ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ 4 months ముందు వచ్చినా కదా, మంచిగా హ్యాపీగా మీకు కావాలి. ఒకవేళ మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒక చిన్నపాటి టెంట్ తెచ్చుకొని ఇక్కడ వేసుకొని వాడుకోవచ్చు. మిమ్మల్ని కదిలించటోడు లేడు అనుకోండి. ఈరోజు కూడా నేను ఈయనే వండుకోబోతున్నా, నేను మెహుల్. మన మెహుల్ అవుతున్నాడు. మంచిగా టెంట్ వేసుకొని హ్యాపీగా వాడుకొని పొద్దున్నే స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి లంచ్ చేయండి. లేడీస్ బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా అవును, మీరు పెట్టించరా? సూపర్. ఇంతకుముందు అప్పుడు వచ్చినప్పుడు లేదు ఇది, లేడీస్కి ఇబ్బంది కదా, సో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఓ డ్రెస్సింగ్ రూమ్ టైపు. ఇంకా బాయ్స్కి అవసరం లేదు, బాయ్స్ ఎట్లయినా అడ్జస్ట్ అయిపోతారు. సో గుడి వచ్చేసి ఈ నుంచి ఎంత అన్న 1 కిలోమీటర్, జస్ట్ 1 కిలోమీటరే. ఒకవేళ రూమ్స్ ఏమన్నా కావాలంటే మీరు అన్నకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మీకు కావాల్సిన రూమ్స్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ A to Z ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అన్నతో ఒక రౌండ్ వేసినా కదా, మొత్తం పొలిటీషియన్స్, ఇక్కడ మున్సిపల్ వాళ్ళు అందరు అన్నది తెలుసు. అండ్ ఇక్కడ క్వార్టర్స్ ఉన్నాయి, అందులో ఉండాలంటే కూడా అన్న మాట్లాడతాడు కొంచెం మంచి. ఏందన్నా బేసిక్ ఏంటంటే ఒక రైలు పోతుంది చూడండి. సో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వేసిర్రు. ఇక్కడ నుంచి మొత్తం అటు చూస్తే ఇంకా మొత్తం వాటర్, రివర్ వెళ్ళిపోతుంది, ప్యూర్ వాటరు. ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి కొంచెం మట్టి మట్టి కనబడుతుంది, లేకపోతే వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది అండ్ మంచిగా హ్యాపీగా స్నానం చేయొచ్చు. అది. సో మస్ట్ విజిట్ ప్లేస్ అయోధ్యకు వస్తే. అవును, ఒకవేళ మీ కార్లు ఉన్నాయి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, ఎవరు అబ్జెక్ట్ అయితే చేయరు. ఇక్కడ నుంచి మంచిగా ఒక 5-6 కార్లు ఆరామ్సే పెట్టుకోవచ్చు ఆ నుంచి దాకా. ఇవన్నీ నా వ్యాన్ పెట్టినా కదా, సేమ్ అలానే. సో ఇది అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తా. ఒకవేళ మీరు అయోధ్యలో దిగుడుతోటి అన్నకు ఫోన్ కొట్టుర్రి, మీకు A to Z రీజనబుల్ ప్రైస్కి అన్న చూసుకుంటాడు. ఏమన్నా మనోడు ఏంటంటే అన్న మాత్రం అరేంజ్మెంట్ చూసుకుంటాడు, తింపుడు మాత్రం మనం మేబుల్ చేస్తాడు. మన టూరిస్ట్ గైడ్ అన్నమాట, మీకు రీజనబుల్ ప్రైస్ లో మొత్తం అయోధ్య మొత్తం తిప్పుతాడు. అయినా ఏమన్నా అంతేనా? రైట్ అన్న. ఆటోలు కూడా మనకి తెలిసిన ఆటోలు చాలా ఉన్నాయి. అది ఇంకా A to Z అనుకోండి, అన్ని ప్రొవైడ్ చేయడం వరకు అన్న మిమ్మల్ని పర్సనల్ గా తీసుకుపోయి దర్శనం చేయించుకొని తీసుకొచ్చే బాధ్యత మేబుల్ది. సౌత్ ఇండియన్ ఫుడ్ నేను చెప్తున్నా కదా, మొత్తం అయోధ్య మొత్తంలో నాకు ఏడ దొరకలేదు ఇడ్లీ. ఈరోజు అన్న తినిపించింది ఇడ్లీ మాత్రం. మళ్ళీ నాకు ఆంధ్ర డేస్ గుర్తొచ్చినాయి, ఎందుకంటే చాలా రోజులు అయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు తిన్న ఇడ్లీ మస్తు ఖుష్. అదన్నమాట గైస్, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మన సౌత్ ఇండియన్ ఇడ్లీ తినకపోతే వేస్ట్. ట్రై చేయండి. మొత్తానికి డిన్నర్ చేస్తున్నాము. మ్యాంగో పికిల్, మంచిగా ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ టైపు. ఈరోజు నా వ్యాన్లో ఉండు తప్పింది అన్న దయ వల్ల. చలో కావు మన ఆంధ్ర మ్యాంగో పికిల్. ఫైనల్లీ వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఎక్కడ పడుకుంటున్నాం తెలుసా? ఇక్కడ. ఇది మన టెంట్, ట్రాన్స్పరెంట్ టెంట్, మంచిగా పైన చుక్కలు కనిపిస్తాయి. ఐ మీన్ ఏమంటారు, స్టార్స్. వ్యాన్ అక్కడ పెట్టిన, సో హ్యాపీగా వాడుకోవచ్చు. చలో గాయస్, మరి గుడ్ నైట్. ఈ వ్లాగ్ అయితే ఇంతే. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా.
సో రేపైతే ఎక్కడికి వెళ్తలేను, రేపు రెస్ట్ తీసుకొని ఎల్లుండి మళ్ళీ బయలుదేరుతాము. ఒక 4 డేస్లో మనమైతే డార్జిలింగ్లో ఉండబోతున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టేక్ కేర్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ గాయస్.